స్ప్రౌట్స్తో ఎప్పుడు చేసుకునే సాలెడ్సే తినాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా. సో ఇలాగా స్ప్రౌట్స్తో రొట్టె చేసుకోండి నేను చూపించిన విధంగా. సో స్ప్రౌట్స్ ఎప్పుడైనా 2 days మూట కట్టి పెట్టేస్తే ఇలాగ 1 inch స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. అలా 1 inch వచ్చిన తర్వాత మనం కన్జ్యూమ్ చేస్తే మనకి బ్లోటింగ్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం ఏం రావు, ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. సో అలా స్ప్రౌట్ చేసుకున్న స్ప్రౌట్స్ని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ చేసుకోవాలి. సో ఇలాగ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న స్ప్రౌట్స్లోకి క్యారెట్ తురుము, అలాగే బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి, ఉప్పు, పసుపు, అలాగే శనగపిండి వేస్తున్నాం కదా, కొంచెం వాము, కొంచెం కారం, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకొని మనం రొట్టెల్లాగా పిండిని తడిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా తడుపుకున్న పిండిని ఒక 2 minutes రెస్ట్ చేసేసి ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి రొట్టెలాగా ఉత్తేసుకొని ప్యాన్ మీద ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం కానీ రొట్టె వేసుకుంటే అంతే. వేడిగా తిన్నామంటే ఈ పెసలు రొట్టె